హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసినట్లయితే కనుక టార్గెట్ 100+ కోర్సులో పాలిటీకి సంబంధించినటువంటి క్విక్ నోట్స్ అనమాట అండి. ఇది ఆర్టికల్ 32 అనమాట అండి. ఆర్టికల్ 32 అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక రిట్స్ గురించి ఇష్యూ చేసేటువంటి ఆర్టికల్ అనమాట అండి. ఈ ఆర్టికల్ 32 గురించి పూర్తి వివరాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఈ ఆర్టికల్ 32 అనేటువంటిది అమలవుతుంది, అలాగనే ఎన్ని రిట్స్ అనేటువంటిది ఉండడం జరిగింది, అసలు రిట్స్ అనేటువంటిది మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, దానితో పాటుగానే రిట్స్ గురించి అంబేద్కర్ గారు ఏమన్నారనేటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు ఇందడం జరుగుతుందన్నమాట అండి. ఆర్టికల్ 32 అంటే ఏంటంటే, మన భారత రాజ్యాంగం పౌరులకు ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. అయితే ఈ రైట్స్ను ఉల్లంఘించినప్పుడు ఆ రైట్స్ అమలు చేయడం గురించి అని చెప్పేసి, వాటి ఎన్ఫోర్స్మెంట్ గురించి అని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కుని ఆర్టికల్ 32 అంటారనమాట. అంటే మన ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించినప్పుడు వాటి అమలు గురించి అని చెప్పేసి మనం డైరెక్ట్గా న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కుని ఆర్టికల్ 32 అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి మనం ఈ 32 అనేటువంటిది సుప్రీంకోర్టుకి రిజర్వ్ చేస్తుంది అనమాట అండి. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కుగానే ఉండడం జరిగింది అనమాట అండి. సో ప్రాథమిక హక్కుకు సంబంధించినటువంటి ఈ ఆర్టికల్ బాక్స్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగనే దీంట్లో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఈ ఆర్టికల్స్ సంబంధించిన ప్రాథమిక హక్కులు ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి ట్రిక్ అనేటువంటి తెలపడం జరిగింది అనమాట, కోడ్ తెలపడం జరిగింది. ఆ కోడ్ మీకు తెలిసినట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు ఆర్టికల్ సంబంధించి చూసుకున్న రిట్స్ చూసుకున్నట్లయితే కనుక ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 అనేటువంటిది రిట్ అధికార పరిధి కలిగి ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఆర్టికల్ 32 చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ అమలు గురించి అని చెప్పేసి రిట్లు జారీ చేస్తుంది. వేరే హైకోర్టు చూసుకున్నట్లయితే కనుక ఆర్టికల్ 226, ఇక్కడ 32లో 2ని 2 టైమ్స్ రాసుకుని 3 2 6 చేసుకున్నట్లయితే కనుక ఆర్టికల్ 226 వస్తుంది అనమాట అండి. ఇది ఫండమెంటల్ రైట్స్ని అలాగనే లీగల్ రైట్స్ ఈ రెండింటికి రిట్లు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కానీ ఫండమెంటల్ రైట్స్ ప్లస్ లీగల్ రైట్స్ అనేటువంటిది హైకోర్టుకు ఉంది కాబట్టి, సో రిట్కి సంబంధించినటువంటి న్యాయ విధమైనటువంటి పరిధి అనేటువంటిది హైకోర్టుకి ఎక్కువ ఉందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ కాకపోతే పరిధి మాత్రం చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టుకి ఎక్కువ పరిధి అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. వేరే హైకోర్టు చూసినట్లయితే కనుక స్టేట్ వరకు ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. వేరే సుప్రీంకోర్టు చూసినట్లయితే కనుక త్రూ అవుట్ ద నేషన్ ఇది రైట్స్ రిట్లు అమలు చేసేటువంటి జారీ చేసేటువంటి పరిధి అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట అండి. సో ఇట్లా మీకు డైరెక్ట్గా చూపిస్తాను జరుగుతుంది అనమాట. మీరు ఒకవేళ ఆర్టికల్ మీ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటిది ఉల్లంఘించినట్లయితే కనుక మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టు వెళ్ళి ఆశ్రయించవచ్చు. మీరు దిగువ కోర్టులు హైకోర్టుకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయేటువంటి వెసులుబాటు అనేటువంటిది మనకు ఆర్టికల్ 32 అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అయితే పార్లమెంటు పాత్ర అంబేద్కర్ గారి అభిప్రాయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలవడం జరిగింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటిది, ఏ ఆర్టికల్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ రావచ్చు. ఆర్టికల్ 32 అనమాట అండి. ఇది ఎవరన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మన కాన్స్టిట్యూషన్ రచయిత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలపడం జరిగింది అనమాట అండి. పార్లమెంట్ పవర్ చూసుకున్నట్లయితే కనుక కేవలం సుప్రీంకోర్టు హైకోర్టులు మాత్రమే కాకుండా పార్లమెంటు చట్టం ద్వారా కూడా ఇతర కోర్టులకు రిట్లు జారీ చేసే అధికారాన్ని కల్పించవచ్చు. సో సుప్రీంకోర్టు హైకోర్టులు మాత్రమే కాకుండా పార్లమెంట్ చట్టం ద్వారా ఇతర కోర్టులకు కూడా రిట్లు జారీ చేసేటువంటి అధికారం పార్లమెంట్కి ఉండడం జరిగింది అనమాట అండి. సో సుప్రీంకోర్టు వర్సెస్ హైకోర్టు సంబంధించినటువంటి రిట్స్ అదే రకంగా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. రాజ్యాంగ అధికరణం చేసుకున్నట్లయితే కనుక రిట్స్కి సంబంధించినటువంటిది సుప్రీంకోర్టు వచ్చి 32, ఆర్టికల్ 226 వచ్చేసి హైకోర్టుకి అనమాట అండి. మీకు తెలపడం జరిగింది. 2ని 2 రాసుకుని 3 2 6 చేస్తే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టుకి వర్తిస్తుంది, హైకోర్టు కూడా వర్తిస్తుంది అనమాట అండి. లీగల్ రైట్స్ అనేటువంటిది సుప్రీంకోర్టుకి వర్తించదు, అయితే హైకోర్టుకు వర్తిస్తుంది. విస్తృతమైనదిగా దీన్ని వాడుకోవచ్చు అనమాట అండి. అయితే ప్రాదేశిక పరిధి చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టుకు దేశవ్యాప్తంగా పాన్ ఇండియా వ్యాప్తంగా ఉంటుంది. అయితే వేరే హైకోర్టు వచ్చేసి సంబంధిత రాష్ట్రం లేకపోతే ప్రాంతానికి ఉంటుంది అనమాట అండి. సో మెమరీ ట్రిక్ చూసుకున్నట్లయితే కనుక రైట్స్ పరంగా ఎక్కువ శక్తివంతమైనటువంటిది హైకోర్టు ఆర్టికల్ 226 అనమాట అండి. ఫండమెంటల్ రైట్స్ లీగల్ రైట్స్ గురించి మనం ఉంటుందన్నమాట అండి. టెరిటోరియల్ పరంగా ఎక్కువ శక్తివంతమైనటువంటి చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టు అనమాట పాన్ ఇండియా ద్వారా. సో రైట్స్ పరంగా అత్యధికంగా ఉన్నటువంటిది ఆర్టికల్ 226 అనమాట అండి. టెరిటోరియల్ పరంగా ఎక్కువ శక్తివంతమైనది వచ్చేసి సుప్రీంకోర్టు అనమాట అండి, పాన్ ఇండియాకి సంబంధించినటువంటిది. సో రిట్లు మూలం చూసుకున్నట్లయితే కనుక యూకే నుంచి తీసుకోవడం జరిగింది అనమాట అండి. మొత్తం 5 ప్రధానమైనటువంటి రిట్స్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. భారత రాజ్యాంగంలోని రిట్స్ను యునైటెడ్ కింగ్డమ్ నుంచి
ప్రిరోగేటివ్ రిట్స్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది అనమాట. యునైటెడ్ కింగ్డమ్లో వీటిని ప్రిరోగేటివ్ రిట్స్ అంటారు అనమాట. మన ఇండియాలో చూసుకున్నట్లయితే కనుక రిట్స్ అని చెప్పేసి సింపుల్గా పిలవడం జరుగుతుంది అనమాట అండి. సో రిట్స్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 5 రిట్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ది వచ్చేసి హెబియస్ కార్పస్, సెకండ్ది వచ్చేసి మ్యాండమస్, థర్డ్ది వచ్చేసి ప్రొహిబిషన్, ఫోర్త్ది వచ్చేసి సెరిటోరయి, నెక్స్ట్ ఫిఫ్త్ది వచ్చేసి క్యో వారెంటో అనేటువంటిది అనమాట అండి. క్యో వారెంటో అనేటువంటిది ఈ రకంగా 5 ఉంటాయి అనమాట. సో ఈ రిట్స్ సంబంధించినటువంటి మీనింగ్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. హెబియస్ కార్పస్ అంటే దీని యొక్క మీనింగ్ చూసుకున్నట్లయితే కనుక టు హ్యావ్ ద బాడీ, వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచడాన్ని హెబియస్ కార్పస్ అంటారనమాట. ఇది హెబియస్ కార్పస్ ఎప్పుడు తీసుకుంటారంటే చట్టవిరుద్ధంగా ఎవరన్నా నిర్బంధించినప్పుడు, ఇల్లీగల్గా డిటెన్షన్ చేసినప్పుడు హెబియస్ కార్పస్ని ఉపయోగించేసి హెబియస్ కార్పస్ అంటారనమాట. దీని ద్వారా ఎవరినైతే చట్టవిరుద్ధంగా నిర్బంధించారో వారిని కోర్టుకు ముందు హాజరుపరచడాన్ని హెబియస్ కార్పస్ అంటారనమాట అండి. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే కనుక పబ్లిక్ అథారిటీస్, ప్రైవేట్ పర్సన్స్ ఇద్దరిపై జారీ చేయవచ్చు అనమాట అండి హెబియస్ కార్పస్ అనేటువంటిది. నెక్స్ట్ మ్యాండమస్ అనమాట అండి. మ్యాండమస్ చూసుకున్నట్లయితే కనుక మీనింగ్ ఏంటంటే టు కమాండ్, విధిని నిర్వర్తించమని చెప్పేసి ఆదేశించడం మ్యాండమస్ అనమాట అండి. ఎప్పుడు చేస్తారంటే పబ్లిక్ అఫీషియల్స్ తన చట్టబద్ధమైనటువంటి విధిని నిర్వర్తించినప్పుడు, సో ఎప్పుడైతే పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క చట్టబద్ధమైనటువంటి విధిని నిర్వర్తించినప్పుడు ఈ మ్యాండమస్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రైవేట్ వ్యక్తులపై మరియు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్లపై ఇది జారీ చేయబడదు అనమాట అండి. మిగతా వారి మీద ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఇది జారీ చేయబడటం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ ప్రొహిబిషన్ అనమాట అండి. థర్డ్ది వచ్చేసి ప్రొహిబిషన్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి టు ఫర్బిట్, చర్యను ఆపడం, ప్రివెంటివ్ రిట్ అనమాట అండి. ప్రొహిబిషన్ అంటే ప్రివెంటివ్ రిట్, దీన్ని ఆపడం, చర్యను ఆపడం అనేటువంటిది ప్రొహిబిషన్ అనమాట అండి. ఎప్పుడంటే లోయర్ కోర్టు తన అధికార పరిధిని దాటినప్పుడు హైకోర్టు జారీ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఎప్పుడు ప్రొహిబిషన్ చేస్తారంటే లోయర్ కోర్టు ఏదైతే ఉందో దాని అధికార పరిధి ఏదైతే ఉందో ఆ అధికార పరిధిని దాటినప్పుడు హైకోర్టు ఈ ప్రొహిబిషన్ అనేటువంటిది జారీ చేయడం జరుగుతుంది అనమాట అండి లోయర్ కోర్టుకి. సో నెక్స్ట్ చూసినట్లయితే కనుక సర్టియోరరీ చూసుకున్నట్లయితే కనుక ఈ రిట్ చూసుకున్నట్లయితే కనుక దీని యొక్క మీనింగ్ వచ్చేసి టు బి సర్టిఫైడ్, తప్పు నిర్ణయాన్ని సరిచేయడం లేకపోతే రద్దు చేయడం. తప్పు నిర్ణయాన్ని సరిచేయడం లేకపోతే రద్దు చేయడం అనమాట. అంటే కరెక్టివ్ లేకపోతే క్యూరేటివ్ అనమాట అండి. ఎప్పుడు చేస్తారంటే లోయర్ కోర్టు తీర్పు లేదా నిర్ణయం వచ్చిన తర్వాత దాన్ని సరిచేయడానికి, రద్దు చేయడానికి ఉపయోగించేటువంటిది సర్టియోరరీ అనమాట అండి. సర్టియోరరీ అనేటువంటిది కింది కోర్టు, లోయర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు లేకపోతే వచ్చినటువంటి నిర్ణయాన్ని తర్వాత దానిని సరిచేయడానికి, రద్దు చేయడానికి ఉపయోగించేటువంటిది అనమాట అండి. ట్రాన్స్క్రిప్షన్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక వాయిస్ టు టెక్స్ట్లో సెడిషరీ అని వచ్చిన పదం అసలు రూపం సెరిట్యూరరీ అనమాట అండి. అంటే వాయిస్ టు టెక్స్ట్లో వచ్చినటువంటి దాంట్లో సెరిట్యూరరీ అనమాట అండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక క్యూ వారెంటో అనమాట అండి. క్యూ వారెంటో చూసుకున్నట్లయితే కనుక మీనింగ్ బై వాట్ అథారిటీ, పదవిని ఏ అధికారంతో చేపట్టారు అనేటువంటిది అనమాట. ఇది ఎప్పుడు వస్తుందంటే చట్టవిరుద్ధంగా పబ్లిక్ ఆఫీస్ ఆక్రమించినప్పుడు, చట్టవిరుద్ధంగా పబ్లిక్ ఆఫీస్ని ఆక్రమించినప్పుడు వాడేటువంటి రిట్ వచ్చేసి క్యో వారెంటో అనమాట అండి. చట్టవిరుద్ధంగా పదవిని ఏ అధికారంతో చేపట్టారనేటువంటిది అనమాట అండి. స్పెషల్ పాయింట్ చూసినట్లయితే కనుక బాధితుడు కాకపోయినా ఏ ఇంట్రెస్టెడ్ పర్సన్ అయినా కానీ దీనిని దాఖలు చేయవచ్చు అనమాట అండి. నథింగ్ బట్ ఒక రకంగా చెప్పాలంటే ఆర్టీఐ లాగా అనమాట అండి. ఎవరైనా దీన్ని దాఖలు చేయవచ్చు అనమాట. క్యో వారెంట్ అనేటువంటిది ఏ అధికారంతో పదవిని చేపట్టారనేటువంటిది చట్టవిరుద్ధంగా పబ్లిక్ ఆఫీస్లో ఆక్రమించినప్పుడు ఇది వాడతారనమాట అండి. సో మెమరీ ట్రిక్గా మనం చూసినట్లయితే కనుక హెబియస్ కార్పస్, మ్యాండమస్, నెక్స్ట్ ప్రొహిబిషన్, నెక్స్ట్ సర్టియోరరీ, నెక్స్ట్ క్యో వారెంట్ అనమాట అండి. ఇది HMPCQ అనమాట అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1978 ఆర్టికల్ 20 అదే రకంగా 21లోని హక్కులను అమలును అత్యవసర పరిస్థితులు అంటే ఎమర్జెన్సీలో కూడా నిలిపివేరారు అనమాట. ఏవైతే ఆర్టికల్ 2021 ఏవైతున్నాయో వాటిని అత్యవసర పరిస్థితుల్లో కూడా వాటిని నిలిపివేరారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ప్రాక్టీస్ టైప్ MCQs మీరు గుర్తుపెట్టుకోవాలనుకున్నట్లయితే కనుక క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 గురించి కింద ప్రకటనను పరిశీలించండి. ఇది ఫండమెంటల్ రైట్స్కు మరియు అమలుకు సుప్రీంకోర్టుకు ఆశ్రయించే హక్కును కల్పించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా పేర్కొనడం జరిగింది. అలాగనే ఆర్టికల్ 32 కింద పార్లమెంటు ఇతర కోర్టులకు రిట్లు కల్పించేటువంటి అధికారం చట్టం చేయగలదనేటువంటిది. ఈ మూడు కరెక్ట్ అనమాట అండి. సో ఆర్టికల్ 32 వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి,
అంబేద్కర్ వచ్చేసి హార్ట్ అండ్ సోల్ అని చెప్పేసి పిలవడం జరిగింది. రిట్స్ వచ్చేసి మనం యూకే నుంచి తీసుకోవడం జరిగింది అనమాట అండి. సుప్రీంకోర్టు రిట్ వచ్చి 32 అనమాట అండి. హైకోర్టు రిట్ వచ్చి 226. పార్లమెంట్ క్యాన్ ఎంపవర్ అదర్ కోర్ట్స్, వేరే కోర్ట్స్ కూడా రిట్స్ జారీ చేసేటువంటి అధికారం పార్లమెంట్కి ఉందండి, సుప్రీంకోర్టుకి లేదు. హెబియస్ కార్పస్ వచ్చేసి ఇల్లీగల్ డిటెన్షన్గా తీసుకున్నప్పుడు ఆర్టికల్ 2021 అనేటువంటిది అత్యవసర సమయంలో కూడా ఈ హక్కులు అనేటువంటిది వాడుకోవచ్చు అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి మనకి రిట్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగనే మీ ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి ట్రిక్ కోడ్ అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.